గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్లెక్సీలతో హంగామా చేసేవాళ్లు నాయకులు కాలేరు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ కు ₹1,00,000 జరిమానా విధించాలని ఆదేశించిన కేటీఆర్. పట్టణ ప్రగతితో రూపురేఖలు మారనున్న పట్టణాలు. రంగారెడ్డి జిల్లా మీర్పేట అల్మాస్గూడలో పర్యటించిన మంత్రి సబితా. నర్సంపేటని అందంగా తీర్చుకునే బాధ్యత మనందరిది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటి విడుదల. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఇల్లెందులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని ఇల్లెందు పట్టణంలో భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై కేటీఆర్ అసహనం ప్రదర్శించారు. ఫ్లెక్సీలతో హంగామా చేసేవాళ్లు నాయకులు కాలేరని, ప్రజాసేవతోనే ప్రజల హృదయాల స్థానం సంపాదించుకోవాలని హితవు పలికారు. అంతేకాదు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు దమ్మాలపాటి వెంకటేశ్వర్లపై ₹1,00,000 జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని పట్టణ ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నర్సంపేటలోని 9వ వార్డు కౌన్సిలర్ రాయుడి కీర్తి దుష్యంత్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నర్సంపేట ఎలా అభివృద్ధి చెందాలో తెలిపారు. చెత్త మరియు మురికి ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని, వేస్తే మొదటిసారి ₹5,000 ఫైన్తో మరియు రెండోసారి కూడా అలాగే జరిగితే పర్మిషన్ రద్దు చేస్తామని అన్నారు. నర్సంపేటని అందంగా తీర్చుకునే బాధ్యత మనదన్నారు. ఇంటి ముందర కూర్చున్నా తీసి పారేశాధికారం కలెక్టర్కి ఇచ్చింది. నాకు కూడా లేదు, మంత్రులకు నా అధికారంలో తీసి పారేశారు కేసీఆర్ గారు. ఏ కౌన్సిలర్ పని చేయకున్నా, ఏ కౌన్సిలర్ నిర్లక్ష్యం చేసినా తీసేసే అధికారం కూడా చట్టంలో పెట్టారు. మీరు ప్రమాణం చేసినప్పుడే పెట్టారు. కొత్తగా పెట్టింది మీరు ఎన్నికల ముందే పెట్టారు. ఏ కౌన్సిలర్ శాతగాక ఇష్టం లేకపోతే మొదలే రిజైన్ చేసుకోండి. మీకు ఏమైనా ఇష్టం లేకపోతే చట్టం ఒకసారి చదువుకోండి. ఈ చట్టాన్ని మీరు చేయలేమనుకుంటే రిజైన్ చేసుకోండి. మన వార్డులో నీట్గా పెట్టుకోకపోతే ఎవరు ఏం చేస్తారు? నేను కౌన్సిలర్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, స్పెషల్ ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నర్సంపేటలో పట్టణ ప్రగతి మీద నేను హ్యాపీగా లేను. మొన్న భూపాలపల్లి పోయినప్పుడు మంచిగా అనిపించింది. ఆయనకు భూపాలపల్లి ₹1 ఇవ్వలేదు, 10 కోట్లు ఇచ్చిన, 40 కోట్ల దాకా దొబ్బింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట అల్మాస్గూడలో జరిగిన పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కమిషనర్ సత్యబాబు, 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురి వీరకర్ణారెడ్డి అల్మాస్గూడ గ్రామంలో 3వ డివిజన్ పరిధిలోని CMR, RMR, NJR, బాలాజీ టౌన్షిప్, RBR అండ్ CYR కాలనీలలో పర్యటించారు. కాలనీలలో ప్రధాన సమస్య అయిన నీళ్లు, రోడ్లు, డ్రైనేజ్, బాలాజీ టౌన్షిప్ సర్వే నెంబర్ సమస్యను, కోమ్మటికుంట చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, CMR కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించి కాలనీలో నీళ్ల సమస్యను తీర్చాలని, అలాగే RMR అండ్ NJR కాలనీకి వెళ్లే ప్రధాన రోడ్డును CC రోడ్డు నిర్మించాలని, కళావతి నగర్కి వెళ్లే రహదారిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి రోడ్డు వేయవలసిందిగా, అన్ని కాలనీలకు కృష్ణానీటిని అందించాలని, వేసవికాల దాహర్తిని తీర్చాలని స్థానిక కార్పొరేటర్ మంత్రికి విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్మాస్గూడ గ్రామ ప్రజలు, కాలనీ వాసులు, అల్మాస్గూడ కార్పొరేటర్స్ అయిన పద్మ ఐలయ్య యాదవ్ మరియు మున్సిపల్ కి సంబంధించిన ఉన్నత అధికారులు, వివిధ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం వల్ల ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 10 రోజులు ప్రతి కార్పొరేటర్ వాళ్ళ ఏరియాలో అందరినీ కలుపుకొని పార్టీలకు సంబంధం లేకుండా కమిటీ వేసి, ఆ కమిటీని ప్రజలతో ఒక కమిటీ వేసి ఒక 60 మందితో ఆ కమిటీ ద్వారా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మన బడంపేటలో అన్ని కౌన్సిలర్స్, అన్ని కార్పొరేటర్లు, అందరు కూడా చేయడానికి ముందుకు పోతా ఉన్నారు. అయితే దాన్ని ఒక ఇప్పుడే 10 రోజులతోనే కాదు,
భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 10 రోజుల్లో మాకు ఒక లెక్క చూసుకోవడానికి ఒక్కొక్క కార్పొరేటర్ ఏరియాలో ఏం పని ఉంది, ఇంకేం పని చేయాలా, ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈ 10 రోజులలోనే అయిపోతుందని ఆందోళన కూడా అక్కర్లేదు. ఇది కంటిన్యూస్గా జరగాల్సిన డెవలప్మెంట్ ప్రణాళిక కాబట్టి ఆ ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు దయచేసి కాలనీ వాళ్ళు కానీ బస్తీ వాళ్ళు కానీ అక్కడున్న పెద్ద మనుషులు కానివ్వండి, ఏదున్నా ఆ కాలనీలో ఆ బస్తీలో ఏ సమస్య ఉన్నా దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి, మేయర్ దృష్టికి తీసుకురండి, కార్పొరేటర్ దృష్టికి తీసుకురండి. తప్పకుండా వీటిని మేము ఒక ప్రణాళిక వేసుకొని తప్పకుండా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఉదాహరణ రాజు గురకల్ప ఉంది. చాలా రోజుల నుండి వీళ్ళందరూ అడుగుతున్నారు, మాకు బాల్కనీలు ఇస్తే బాగుంటుంది, చిన్న ఇండ్లు ఉన్నాయి అంటా ఉన్నారు. దాని సాధ్యం కాదన్నప్పుడు పక్కన ఒక పిల్లర్ వేసుకుని మేము కట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి, మేమే కట్టుకుంటాం అంటా ఉన్నారు. అట్లాంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా. న్యాయమైన కోరిక కాబట్టి కొంత వాళ్ళు వేసుకొని కట్టుకోవడానికి మనం అవకాశం ఇస్తే టెక్నికల్గా ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చూడాల్సి వస్తుంది, బిల్డింగ్ డిస్టర్బ్ కాకుండా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. గతంలో ఇక్కడ వచ్చినప్పుడు ఇంచుమించు ఒక 1000 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి పక్కన మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉన్న దగ్గర చిన్న హాల్ లాగా కట్టించినా మాకు కనీసం కన్వీనియంట్ ఉంటుంది అన్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రణాళికలో పెట్టుకొని వాటిని చేయడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. ఒకటి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చున్నారు అధికారులందరికీ కూడా. మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా తోపుడు బండ్లు వాళ్ళు కానీ డబ్బాలు వేసుకొని కానీ చాలామంది జీవనాధారం చేసుకొని బ్రతుకుతూ ఉంటారు. నిజంగా అట్లా కష్టపడే శక్తుల్లో మారకుండా కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అది డబ్బాలు వేసుకున్న వాళ్ళు కావచ్చు. తోపుడు నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తివేయడంతో దిగువకు గోదావరి నదిలోకి నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1న బాబ్లీ గేట్లను ఎత్తి 0.6 టీఎంసీల నీటిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయాలని, అదేవిధంగా 0.6 టీఎంసీల నీళ్లు వదలగానే గేట్లను మూసివేస్తామని ఎస్ఆర్ఎస్సీ అధికారులు వెంకటేశ్వరరావు అన్నారు. ఈ విధానంతోనే ప్రతి ఏటా గేట్లను ఎత్తి దిగువకు గోదావరి నీటిని విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. కేంద్ర జలసంఘం అధికారుల సమక్షంలో గోదావరి నీటిని విడుదల చేయడం జరుగుతోందని, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. తగ్గాలి 1.31 టీఎంసీ అదే గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈరోజు మనం బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి 0.6 టీఎంసీ నీరు వదిలేందుకు మేము వచ్చాము. కేంద్ర ప్రభుత్వం తరఫున సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి నేను వి గంగాధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అలాగే బి రామారావు గారు ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చారు. అదేవిధంగా మహారాష్ట్ర అధికారులు కూడా వచ్చారు, భవానీ గారు. సో మా అందరి సమక్షంలో ఈరోజు 0.6 టీఎంసీ నీరుని వదులుతున్నాము. ఇక్కడ ప్రస్తుతానికి బాబ్లీ ప్రాజెక్టు వాటర్ లెవెల్ 335 మీటర్స్ ఉన్నాయి. మేము 11 o'clock స్టార్టింగ్ వచ్చినప్పుడు, అంటే దాని కెపాసిటీ 1.31 టీఎంసీ ఉంది ప్రస్తుతానికి. సో మనం దీంట్లో 0.6 టీఎంసీ వదలాలి కాబట్టి 0.71 టీఎంసీ లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నీళ్ళు వదిలేసిన తర్వాత దాని ప్రకారం మనకు 333.05 మీటర్స్ లెవెల్ వరకు ఉంచాలి. ఇప్పుడు ఆ లెవెల్ వచ్చేంత వరకు మేము నీటిని 0.6 టీఎంసీ నీటిని మేము ఎస్ఆర్ఎస్కి వదిలేస్తున్నాం. కానీ కొంచెం జాగ్రత్త వహించాలి అని చెప్పారు. దీనివల్ల ఇప్పుడు కొంతవరకు వెలాసిటీ గోదావరి నదిలో నీటి వేగం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నది వెంబట ఉండే మత్స్యకారులు కానీ, పశు కాపర్లు కానీ, పబ్లిక్ కానీ, బాసర అటువంటి దగ్గర ఉండే తీర్థయాత్రికులు కానీ కొద్దిగా జాగ్రత్త వహించాలని కోరుతున్నాం.
తెలంగాణ రజక సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజకుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని హైదర్గూడలో ప్రెస్ మీట్ నిర్వహించిన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు ఇంతవరకు విడుదల కాలేదని వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజక కులస్తులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారు. కావున మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు కూడా ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. ట్యాంక్ బండ్ మీద ఎందరో మహానుభావులు విగ్రహాలున్నాయి. ఆ విగ్రహాల వరుసలోనే రజక ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ రాజశేఖర్, జూపల్లి రజక, సంగారెడ్డి రాములు రజక, వనపర్తి గోపాల్ రజక, సూర్యాపేట్ ముస్కు వీరబాబు రజక తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి తెలంగాణ రజక యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి రజకులకు జరుగుతున్న అన్యాయం మీద గత 6 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినటువంటి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రజకులకు చేసిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారికి భారీ బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ బహిరంగ లేఖలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రజకులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అదేవిధంగా గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అన్ని కులాలకు తండ్రి పాత్ర పోషించి అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద ఎంతైనా ఉంది. అన్ని కులాలకు న్యాయం చేసుకుంటూ ఒక రజక కులాన్ని మాత్రం అంటరాని వాళ్ళుగా చూస్తున్నారనే విషయాన్ని మీడియా ద్వారా మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పూలేనగర్ సుభద్ర నిలయం సరస్వతి శిశు మందిర్లో 28 నుంచి మార్చి 1 వరకు ఉచిత యోగా శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ 3 రోజుల పాటు ఉదయం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ తీసుకున్నారు. యోగా మాస్టర్లు శిక్షణ పొందిన వారికి పలు సూచనలు చేశారు. యోగా చేయడం వల్ల శారీరక అవయవాలు బాగా పనిచేస్తాయని, ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు. స్వామీజీ మరియు ఆచార్య బాలకృష్ణజీ పాదాలకి నమస్కరిస్తూ మేము ఈ మొన్నటి నుంచి స్టార్ట్ చేసాము యోగశిబిరం. ఇక్కడ 3 రోజులు అయింది, ఇది 3వ రోజు. ఇక్కడ ఏంటంటే బైన్సాలో మేము గమనించింది ఏంటంటే చాలా స్పందన ఉంది, చాలా శ్రద్ధ ఉంది. కాబట్టి ఇప్పుడైతే 6 యోగా క్లాసెస్ నడుస్తాయి, రెగ్యులర్గా నడుస్తాయి. ముఖ్యంగా మనకు యోగా వలన శారీరకంగా మానసికంగా కూడా అన్ని లాభాలు జరుగుతాయి. ఈ రోజుల్లో లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నొప్పి, ఒబెసిటీ ఇలాంటివి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగా చేసి వాళ్ళు దీని ఫలితం చెందాలని మేము ఆశిస్తున్నాము. మేము నిన్న కూడా ఇక్కడ రోజు పొద్దున క్లాస్ అవుతుంది, తర్వాత డే టైంలో కూడా వేరే వేరే స్కూల్స్ కూడా విజిట్ చేసి వచ్చాము. ప్రతి దగ్గర ఎక్కడికి పోయినా కానీ మాకు చాలా రెస్పాన్స్ వస్తుంది, మంచి స్పందన ఉంది. అంటే యోగా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా బాగా శ్రద్ధ ఉంది బైన్సాలో. కాబట్టి ముందుకు కూడా అందరూ కూడా యోగా నేర్చుకొని వాళ్ళు టీచర్స్గా తయారై అందరికీ కూడా నేర్పించాలి. మొత్తం బైన్సా అంతా యోగమయం అయిపోవాలని మేము కోరుచున్నాము. స్వామి ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి.
ओम भूर्भुवस्वरग्निर्वायुवादितेभ्यः स्वाहा इदमग्नि वायुवादितेभ्यः इदन्नमम ओम आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वरो स्वाहा ओम यां मेधां देवगणाः पितरस्ते तेन सवित्रा सजोरुषेन्द्रवत्या शानो सूर्यो वेतो स्वाहा तस्मै देवाय हविषा विधेम ओम येन द्यौरुग्रा पृथिवी च your body is going to increase the metabolism of your body and it is going to increase the immunity of your body. पर करना हमें कैसे है? हमें शुद्ध साफ हवा में करना है। अगर बत्ती की स्मेल में भी नहीं करना, कहीं धुआं है तो भी नहीं करना। इसीलिए कहते हैं कि योग प्राणायाम सुबह सुबह कर लेना चाहिए। आप लोग भस्त्रिका करते जाइए कंटिन्यूसली, रुके नहीं। तो इस बात का भी हमें ध्यान रखना में एक एक प्राणायाम से क्या होता है उसके बारे में आज मैं आपको थोड़ा थोड़ा बीच में बताते जाऊंगी। तो भस्त्रिका शुरू करिए डीप एंड लॉन्ग ब्रीदिंग के साथ। इसमें ज्यादा बल लगाने की जरूरत नहीं, सहज रूप से आराम से आप अपने लंग्स में कितनी हवा को भर सकते हैं उतना भरिए। आप ज्यादा जोर लगाएंगे हो सकता है आपका बीपी हाई हो जाए। तो हमने क्या करना है, सहज रूप से आपकी जब हम ब्रीदिंग करेंगे तो हमारी छाती बढ़नी चाहिए। జగిత్యాల జిల్లా రాయికలపట్నంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాయికల్ మున్సిపాలిటీ చైర్మన్ మోర హన్మండ్ల, వైస్ చైర్మన్ గండ్రా రమాదేవి, కౌన్సిలర్లకు సన్మాన మహోత్సవం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షులు ఏలుగందుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కూరగాయల ప్రభాకర్, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కౌన్సిలర్లు తుర్గా శ్రీధర్ రెడ్డి, మహేందర్, మరంపెల్లు సాయిబాబు మరియు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు। అధ్వర్యంలో జరుగుతున్న చైర్పర్సన్ గురువు కొంచెం శ్రీ మల్ల గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్గా పదవి స్వీకరించిన శ్రీమతి రమాదేవి గారికి, కౌన్సిలర్స్ అందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరున అధ్యక్షత వహించిన పెద్దలు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను। రాయికల్ పట్టణం మొత్తం మండలానికి ఒక నడిపోవడం ఉంది। ఇప్పటికే కొంత ప్రారంభమైంది। రేపటి నాడు పూర్తి స్థాయిలో అటు మహారాష్ట్రకు ఇటు హైదరాబాద్కు వెళ్లే విధంగా రహదారులు కూడా నిర్మించబడతాం। మధ్యలో ఉన్న పట్టణం రాయికల్ పట్టణం 2018లో ఎలక్షన్ల సందర్భంలో నాకు పూర్తి అవగాహన ఈ కోకపల్లి అవుతుంది అని ఇక్కడ మా నాన్నమ్మ పుట్టిన ఊరు చిన్నప్పటి నుంచి చిన్నసార్లు అవగాహన ఉంది। అదే విషయాన్ని ప్రియతమ నాయకులు కవితక్క గారు చెప్పాలని ఒకటిగా పూర్వమే చెప్పడం జరిగింది। అప్పుడు ఎన్నికల్లో వారు కోకపల్లి వెళ్ళలేదు, నేను కోకపల్లిలో చెప్పిన వ్యక్తి కట్టిస్తాను, కానీ ఒకటిగా పూర్లో ప్రియతమ నాయకులు కవితక్క గారు చెప్పడం జరిగింది ఆనాడు, తప్పకుండా కోకపల్లి బ్రిడ్జి చేస్తాం। ఇటు ఆదిలాబాద్ రాయికల్ జగిత్యాలకు తీరుగా మరి ఉన్నమాట ప్రకారం అటు రాయికల్ బ్రిడ్జ్ చేసి అటు డబల్ రోడ్, అదేవిధంగా మీరు ఇవాళ చూస్తా ఉన్నారు శివాజీ స్టాచ్యూ దగ్గర పశువుల బాబు మొదలు పెడితే మేడిపల్లి దాకా డబల్ రోడ్ కార్యక్రమం జరుగుతుంది। దానికి కూడా 11 కోట్ల రూపాయలు ఇంద్రించింది ఇప్పించిన తెలియజేస్తా ఉన్నారు। వేసైతే ఒక 55 లక్షలు నిత్యం మన వెంట ఉండి మనం కార్యోన్ముఖులను చేస్తున్నటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారు, ఈ సమావేశ అధ్యక్షులు, వర్తక సంఘ అధ్యక్షులు మిత్రులు ఏలుగందుల సత్యనారాయణ గారు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కూరగాయల ప్రభాకర్ గారు, మున్సిపల్
వైస్ చైర్మన్ శ్రీమతి గంధ రమాదేవి గారు, నూతనంగా మొన్ననే అత్యంత ఆదరణతో ప్రేమతో మా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో సింగిల్ విండో ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి చైర్మన్గా ఎన్నికైనటువంటి ఏఎన్ మల్లారెడ్డి గారు, వివిధ వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు దివ్య గారు, సునీత గారు, సువర్ణ గారు, అన్వర్ బేగం గారు, శ్రీధర్ గారు, సాయి కుమార్ గారు, మహేష్ గారు, మహేందర్ గారు, కాంతారావు గారు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ శ్రీ గన్నె రాజారెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి అభిరత మహారథులు, వారికి విచ్చేసినటువంటి గౌరవనీయ మాన్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారికి మరొకసారి వేదిక తరపున భక్తుల సంఘం నాయకుల తరపున సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఇప్పుడు స్థానిక భక్తుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తర్వాత మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు సంజయన్న గారు, గౌరవనీయులు అందరూ, నాతోటి కౌన్సిల్ సభ్యులందరూ, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వర్తక సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున, తర్వాత పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ ఆత్మీయ సన్మాన నమస్కారాలు తెలియజేస్తూ, మేము ఎన్నిక రాబడి ఒక 4 రోజులు దాటింది ఈ రోజు వరకు. కొంత మేము తెలిసి మేము ముందున్నామంటే మీ సహాయ సహకారాలు మాకు ఉంది, మా వెన్నంటే ఉంది. మీరు మమ్మల్ని గెలిపించుకొని గ్రామ అభివృద్ధి. నిజామాబాద్ జిల్లా మాకుర్ల మండల్ దాస్నగర్ సమీపంలో నందిపేట నుండి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా అతివేగంతో వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును అదుపు చేయడం వల్లనే ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. ఐస్ క్రీం తిన్న కుటుంబ సభ్యుల నోట్లో నుండి రక్తం రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఓవైసీ కాలనీలో నివాసం ఉండే ఫయాజ్ అలీఖాన్ కుటుంబ సభ్యుల ఇంటి ముందు ఆమెను ఐస్ క్రీం తిన్నారు. ఐస్ క్రీంలో డ్రై ఐస్ కలవడంతో ఐస్ క్రీం తిన్న వెంటనే ముగ్గురు నాలికలు పగిలి రక్తం రావడంతో భయాందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఐస్ క్రీం యజమానిని సంతోష్ నగర్ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. अस्सलाम वालेकुम, मैं अवैसी कॉलोनी से मीर फ़ायज़ अली ख़ान। मैं आज सुबह घर के बाहर निकला तो आइसक्रीम की बंडी वाले आए थे। हमारे छोटे बहन और हमारे एक भाभी जैसो आइसक्रीम खिलाओ बोले तो मैं 3 आइसक्रीम लिया आइसक्रीम बंडी पे से, जिसका नाम आइसक्रीम की बंडी का गोल्डन आइसक्रीम है, जिसकी फैक्ट्री बालापुर में है। तो मैं उनके आइसक्रीम लेने के बाद आइसक्रीम जैसा ज़बान पे रखे, आइसक्रीम इस तरीके से ज़बान को चिपकी है
जैसे कि फेविक्विक से, तो उसको निकालने के बाद ज़बान हमारे बहन की, भाभी की, सब की, तीनों की ज़बान कट गई। तो मैं आइसक्रीम वालों को, जो बंडी वाले थे, उनको पीएस में लाया, पीएस में अरेस्ट कराया। अभी मैं ओनर को भी लाया, तो ओनर साहब ये साफ बोल दिए कि गलती मेरी नहीं है, आइस का प्रॉब्लम है बोल। तो लिहाजा आप ला अपने बच्चों को अच्छे से देखिए, ये बच्चों को आइसक्रीम या जो चीज़ आती है उसको देखकर खिलाइए। ऐसी आइसक्रीम मतलब जिससे नुकसान हो अपना, हमारे आज बच्चे नहीं खाए, बड़े खाए, बड़ों को नुकसान हुआ चल जाता, बच्चों को अगर हुआ नुकसान तो बहुत तकलीफ़ की बात है। मैं आप लोगों से ये अपील करता हूँ कि अपने बच्चों को अच्छे से रखिए, आइसक्रीम से ख़ास तौर पे अच्छी आइसक्रीम खिलाइए, मगर अच्छी आइसक्रीम खिलाइए, इन चीज़ों से दूर रखिए। ये गोल्डन आइसक्रीम नाम है इसका। इनके ओनर बोले कि ఐస్ का టెంపరేచర్ दिया। ఎల్లంపల్లి మండలం పెర్కపల్లి బట్వాన్పల్లి గ్రామ పంచాయతీలలోని ప్రజలకు వైద్యం అందించడానికి మన్నేగూడెంలోని మెర్క్యూరీ పాఠశాలలో మంచిర్యాల శ్రీ మహాలక్ష్మి ఆసుపత్రి యాజమాన్యం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది। ఈ శిబిరంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు। వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు। శిబిరం డాక్టర్లు అనిల్ కుమార్, కుమారవర్మ, ఆసుపత్రి సిబ్బంది, పాఠశాల యాజమాన్యం పాల్గొని రోగులకు సేవలు అందించారు। మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రూరల్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పనిచేసే ఫార్మసిస్ట్ రామారావుపై దాడి చేసిన 2 కానిస్టేబుల్లను నీల్వై పోలీస్ స్టేషన్కు బదిలీ చేశామని, రాజేష్ అనే కానిస్టేబుల్పై 324, 220 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు। బాధితుడు పోలీసుల నుండి ప్రాణహాని ఉందన్న మాటలను ఖండించారు। పోలీసుల నుండి అతనికి ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చారు। అయినా కూడా మా ప్రాణానికి భద్రత లేదు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా, ఇవన్నీ కరెక్ట్ కాదండి। ఇప్పుడు మేము తప్పు చేసినందుకు అదే రోజు శిక్షించాము, మళ్ళీ కేసు ఇప్పుడు జనాలు ఏంటంటే జనాలకు తెలిసి ఇంతకుముందు ఎవరు కానిస్టేబుల్ తప్పు చేసినా, ఎస్ఐ తప్పు చేసినా వాళ్ళ ఆడించి ఛార్జ్ పంపించుడు ఫస్ట్, లేకపోతే ఆడించి అటాచ్ చేసుడు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుడు, లేకపోతే సస్పెండ్ చేసుడు, 3 ఇప్పుడైతే డబల్ పనిష్మెంట్। ఇప్పుడు కేసు కావాలంటే కేసు కూడా చేసినాం, అయినా కూడా ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలా అనేది కొట్టింది ఒక్కలేదు। ఇప్పుడు 100 అంటారంటే నేను వేస్తాం కదా। ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఒక కానిస్టేబుల్ ఆయన ఒక కోటర్కి అప్లై చేసుకుంటు, ఎంఆర్ఓ కూడా రికమెండ్ చేసిండు, ఆయన బెడ్ తిరిగినప్పుడు ఆ కోటర్ తాళం వేసింది। ఈ నీకు అప్లై చేసిందని ఇప్పుడు తాళం వేసిండు, నాకు అయితే బాధనే ఉంటుంది, మామిడి దాంట్లో తాళం పడుకుంటూ ట్రై చేసి పక్కన టైం లేచి వచ్చిండు, లేచి వచ్చి వీళ్ళని ఏదో అంటే ఇంకో కానిస్టేబుల్ అదే టైంకి వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ। తాళం పడగొట్టింది తాళం పడగొట్టింది రమేష్ మరి తాళం వేరే పక్క కోటర్స్లో మీ తాళం తీసుకుంటున్నాం, ఈ కోటర్స్ మీకు రామారావు దగ్గర ఈ ఆ శబ్దానికి రామారావు లేచి వచ్చింది, రాజేష్ కొట్టిండు, రాజేష్ కేసు చేసినాము, రాజేష్ అటాచ్ చేసినాము, సేమ్ ఈయన నైట్ తాళం పాల్గొని ఈయన కూడా ఈ నుంచి అటాచ్ చేసినాము, ఇంకేం చేయాలి? ఇప్పుడు మీకు విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు కొన్ని విషయాలు అయితే దాన్ని ఇంకా పొడుగు తెచ్చుకుంటూ పోతే ఇక డిపార్ట్మెంట్ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। ఫ్లెక్సీలతో హంగామా చేసేవాళ్లు నాయకులు కాలేరు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ కు ₹1,00,000 జరిమానా విధించాలని ఆదేశించిన కేటీఆర్।
పట్టణ ప్రగతితో రూపురేఖలు మారనున్న పట్టణాలు. రంగారెడ్డి జిల్లా మీర్పేట అల్మాస్గూడలో పర్యటించిన మంత్రి సబితా. నర్సంపేటని అందంగా తీర్చుకునే బాధ్యత మనందరిది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటి విడుదల. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.